విఠల్ గారు చెప్పండి, ఈ ట్రావెల్స్ దోపిడీని అరికట్టే పరిస్థితి లేదా? మరి విచ్చలవిడిగా రేట్లు బాగా పెంచేస్తున్నారనేటువంటి విమర్శ వస్తుంది కదా, అటు ఏపీలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ. సార్ గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్నటువంటి ప్యానెల్ మెంబర్ శ్రీనివాస్ గారికి, ఇంద్రా శోభనకి అండ్ సాక్షి వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, దురదృష్టం ఏంటంటే ఈ పండగ సీజన్ లో ఈ దోపిడీ అంటే దారి దోపిడీ అంటాం దాన్ని ఓ రకంగా చెప్పాలంటే. సంక్రాంతికి పండగకు హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతాల గ్రామాలకు వెళ్లే వాళ్ళు కానీ, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి లక్షలాది మంది వెళ్తుంటారు సార్, మనం చూస్తూ ఉంటాం. ఇది అదుగునా చూసుకొని ఇవాళ విచ్చలవిడిగా రేట్లు పెంచి చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు. వాళ్ళు ఈ దోపిడీ అనేది నిజంగా దుర్మార్గమైన చర్య. దీనికి ప్రభుత్వం కంట్రోల్ చేయకపోవడం ఇంకా దుర్మార్గమైన చర్య. మరి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని మరి ఒకవైపు ఆర్టీసీ బస్సులను పెంచుతూ, ఆర్టీసీ సౌకర్యాలతో పాటు వాళ్ళు పెంచుతూ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే దోపిడీ ఉందో అరికడితే ఈ పండగ సీజన్ లో చాలా మందికి, లక్షలాది మందికి మేలు జరుగుతుంది. అట్లాంటి చర్యలు ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ ఆల్రెడీ జరిగిపోయినట్లుంది, చాలా మంది బుక్ చేసుకుని అంటే ముందు బుక్ చేసుకునే వాళ్ళకి కాస్త పర్వాలేదంట. ఇప్పుడు ఈ గత 2-3 రోజులుగా వెళ్తే వేలకు వేలు వసూలు చేస్తున్నారట. మీరేమని చెప్తారు దాని మీద? అంటే నేనేమంటున్నా, ప్రజల కోసమే ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు 2 ప్రభుత్వాలు కట్టడి చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం ఏదో ట్రావెలర్స్తోనో మీటింగ్ పెట్టాలి. 2 రవాణా శాఖ మంత్రులు ఇద్దరు కూర్చొని సెక్రటరీలు మీటింగ్ పెట్టి వాళ్ళని ఒక లైన్ చెప్తే, విమానాల్లో ధరల లెక్క వీళ్ళు కూడా సో అంటే షేర్ మార్కెట్ లెక్క ఏ టైంని బట్టి, అంటే రేపు ఐ థింక్ అది కూడా వస్తుంది కావచ్చు. బట్ 2 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి కదా, ఇక్కడ రవాణా శాఖ మంత్రి ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ కూర్చొని మాట్లాడాలి, వాళ్ళతో బస్సు ట్రావెలర్స్ ఎవరు మీటింగ్ పెట్టాలి. తప్పేముంది, మనం ప్రజల కోసమే చేస్తున్నాం కదా. చేయకపోతే ఏమవుతుందంటే ఇంకా పెరుగుతుంది. ఇవి మనం రాసినయే. ఇప్పుడు బ్లాక్లు అమ్ముతారు, ఆ బ్లాక్లు అమ్మేది చాలా విపరీతంగా ఉంటుంది. 200 టికెట్లు 600. ఈవెన్ రైల్వే కూడా రేట్లు పెంచుతుంది. సో నేనేమంటున్నా, ఇది పద్ధతి కాదు. ప్రజలకు సాయం చేయాల్సింది పోయి ప్రజలకు వాళ్ళ అవసరాలను అడ్వాంటేజ్గా తీసుకొని దోపిడీ చేస్తే ప్రజలకు క్షమించారు ఏ ప్రభుత్వాన్ని అయినా కూడా. రైట్. ప్రైవేట్ ట్రావెల్స్ మీద మీరేమైనా మాట్లాడతారా ఇందిరా శోభన్ గారు? చాలా మహిళా ప్రయాణికులు కూడా చాలామంది బాగా ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తుందని వర్రీ అవుతున్నారు. డిమాండ్ రద్దీ బాగా ఎక్కువగా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న ఇద్దరి సోదరులకు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. సో పండగ వేళ ఇవాళ ప్రజలకి ప్రాణ సంకటంగా మారే పరిస్థితులు ప్రైవేట్ ట్రావెల్స్ రావడం దుర్మార్గమైనటువంటి చర్య. సో గతంలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదం జరిగినప్పుడు కూడా చాలా సందర్భాలలో ప్రభుత్వాలు ఎవరున్నప్పటికీ కూడా హెచ్చరించడం జరిగింది. సో ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆ అవసరాన్ని ఆసరా చేసుకొని డబల్ ఛార్జీలు పెంచడం అయి ఉండొచ్చు, బ్లాక్ లో వాళ్ళని మబ్బిడిగా వాళ్ళకి టికెట్లు అమ్మడం అయి ఉండొచ్చు, కెపాసిటీ మించి ఎక్కించుకొని పోవడం అటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు. వీటన్నింటి పట్ల కూడా ప్రభుత్వము హెచ్చరించడం జరిగింది సార్. బట్ వాళ్ళు అల్టిమేట్ గా మళ్ళీ అదే పనిలో చేసినట్లయితే తప్పకుండా చర్యలు తీసుకుంటారు. సో టోల్ గేట్ దగ్గర కూడా జరిగేటువంటి వాటి పట్ల కూడా కొంత పేషెన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రభుత్వం తరఫున ప్రజలకి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో వాళ్ళు కొద్దిమంది పండగ వేళ టోల్ గేట్ ని ఎత్తివేస్తే బాగుంటుందని కొన్ని రిక్వెస్ట్ కూడా వచ్చినటువంటి సందర్భంలో కూడా అది చేసినప్పటికీ కొంత మనకి అది వెసులుబాటుగా కనిపించినట్టు అయితే లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క అంటే నేనేమంటానంటే ప్రభుత్వాలు ఆర్టీసీని అంటే తెలంగాణ గవర్నమెంట్ కనుక తీసుకున్నట్లయితే ఆర్టీసీని బలోపేతం చేయాలని దానికోసము గవర్నమెంట్ వెహికల్స్ ని కూడా చాలా వరకు అరేంజ్ చేశారు. ఊర్లలోకి వెళ్ళేటువంటి వాళ్ళకి బస్సుల సంఖ్య కూడా పెంచడం జరిగింది. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ కొంచెం ఎక్కువగా ఫాస్ట్ గా ఉంటాయని ప్రజలు కూడా కొంత మొగ్గు గవర్నమెంట్ కన్నా కూడా ప్రైవేట్ వైపుకి వెళ్తున్నారు అనేది కూడా కొంత గమనించాలి. కాబట్టి అల్టిమేట్ గా ఏదేమైనప్పుడు కూడా ప్రజలు కొంత పేషెన్స్ తోన సహనాన్ని చూస్తూ మనము వెళ్ళడం కన్నా కూడా అతివేగం కన్నా కూడా గమ్యం చేరడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం చేసుకున్న ట్రావెల్ కూడా ఎలాంటిది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ అంటే చాలా ప్రతి ఒక్కరు కూడా తన సొంతింటికి చేరుకోవాలన్నటువంటి ఒక ఆకాంక్ష. తెలంగాణలో ఎట్లయితే దసరా పండుగ ఉంటుందో ఆంధ్రాలో ఎక్కువగా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలు వెళ్ళాలన్న ఆ యొక్క ఆతృతలో ఎంతైనా పర్లేదు కొందాం అనేటువంటి ఒక దాంతో వెళ్ళడం ద్వారా ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వాటిపైన దృష్టి సారించి సార్ తప్పకుండా వాటిపైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వెనకాడబోమని తెలియజేస్తూ, ఇలా గనక చేసినట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ గతంలో హెచ్చరించినట్లుగానే అవసరమైతే వాళ్ళ సర్వీస్ కూడా రద్దు చేసే పరిస్థితి కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్. రైట్.
ఇక ప్రభుత్వ ఉద్యోగులందరికీ ₹1,00,00,000 చొప్పున ప్రమాద బీమా అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెబుతున్నారు. అలాగే 16 నుంచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం కూడా చేపడతారట. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం చుడతారట. జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ తెలంగాణలో ఒక వార్త ఇచ్చారు. ఒక్కో మద్యం షాపు ఒక్కో రేటు 1.75 లక్షల నుంచి 2.50 లక్షల దాకా వసూలు. కొత్త మద్యం షాపుల లైసెన్సుల పేరిట అడ్డగోళ్లు వసూలు అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. సినిమా టిక్కెట్ల ధరల పెంపుతో సంబంధం లేదు. మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మీరు నడిపేది సర్కారా సర్కస్ కంపెనీనా? రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కంట్రోల్లో ఉంది అంటూ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్షగట్టారు. టిక్కెట్ల ధర పెంపు విషయంలో తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది? మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్న. ఏంటండి టిక్కెట్ల ధరలు ప్రతిసారి ఎందుకు వివాదం అవుతున్నాయి? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అసలు ఇక పెంచే ప్రసక్తే లేదన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిసారి గొడవ పవన్ కళ్యాణ్ గారు అడగంగానో లేదా చంద్రబాబు గారు చెప్పంగానో వెంటనే పెంచేయటం, మళ్ళీ ఇప్పుడు పెంచమని మళ్ళీ చెప్పటం, అసలు మంత్రి తెలియకుండా టిక్కెట్ జీవో ఇవ్వటం, ఈ సర్కస్ కంపెనీ అని హరీష్ రావు గారు అడగటం. విఠల్ గారు మీ స్పందన ఏమిటి దీని మీద? సార్, ఇంతకుముందు మనం ట్రావెల్స్ టికెట్ లాగా దాటి దోపిడి మాట్లాడుకున్నాం. ఇది సినిమా దోపిడి సార్. సినిమా ఇది నిజంగా దుర్మార్గం. అంటే దానికి ఒక పాలసీ అంటుండే. ఇప్పుడు చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఒక రేటు, ఫిక్స్డ్ రేట్ ఉండాలి సార్. ఇప్పుడు సినిమానే, అది సినిమా పెద్ద సినిమానా చిన్న సినిమానా, మరి సినిమాని బట్టి హీరోలను బట్టి సినిమా టికెట్లు పెట్టడం ఏంటి సార్? ఇది చాలా అన్యాయం. ఒక ఫిక్స్డ్ రేట్ ఉండాలి. ఒక థియేటర్కి ఆ రేట్ ఉంటే, దానికి ఫిక్స్డ్ రేట్ ఉంటే అది ప్రజలు ఎవరైనా, సినిమా వాళ్ళకే మంచిది రకంగా చెప్పాలంటే. ఇప్పుడు రేట్లు విపరీతంగా పెంచేస్తే ఎవరు పోతారు సార్ సినిమాలకు? ఇవాళ చాలా సినిమా హాల్స్ మొదటి రోజే పెద్ద హీరోలే, పెద్ద బిగ్ హీరోలు అయ్యే సినిమాలు కూడా మొదటి రోజు ఆ రేట్లు చూసేసరికి ఎవరు పోరు సినిమాకి. అది ఒక రకంగా సినిమా రంగానికే నష్టం. అది ఒక యాంగిల్. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియకుండా జరిగిందని చెప్పి ఆయనే చెబుతున్నాడు. దాని మీద సర్కస్ కంపెనీ అని హరీష్ రావు గారు విమర్శిస్తున్నారు. మరి ఇది ఏం జరుగుతుందో తెలియదు. రాష్ట్రంలో నిన్న మొన్న వార్తలు కూడా చూస్తున్నాం. వెంకరెడ్డి గారి పైన వారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాము. మరి ఉన్నతాధికారుల పైన దుష్ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా సభ్య సమాజానికి మంచిది కాదు. ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకుంటే కట్టడి చేయాలి. మరి వాళ్ళ ఏం జరుగుతుందో గందరగోళమైన వాతావరణం ఉంది. ఒక సినిమాటోగ్రఫీ మంత్రి గారికి తెలవకుండా జీవో ఇస్తే ఎవరిచ్చారు? అంటే సీమా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారా? ఎవరిచ్చారు? సో దానిపైన ఒక మంత్రికి నోటీస్ లేకుండా జీవో రావడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో ఇది ప్రభుత్వమే దానికి చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా సీజన్ బట్టి, సినిమాలను బట్టి, హీరోలను బట్టి ఈ సినిమా టికెట్లు పెంచడం అనేది ఒక రకంగా దోపిడే. ఇది కూడా రైట్. మీరేమంటారు? అంటే నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు మనందరికీ ముఖ్యమంత్రి, అవునన్నా కాదన్నా. ప్రధానమంత్రి మనకు నచ్చకుండా నచ్చినా మనందరికీ ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి అంతే. సో నువ్వు ఏదన్నా ఒక పాలసీ ఇస్తే అందరికి ఒకటే పాలసీ ఉండాలి. అంతేగాని నాకు నచ్చిన మా గురువు గారు చెప్తే నేను ఓజీ సినిమాకు టికెట్లు పెంచుకోమని ఇస్తా, నా పేరు చెప్పనందుకు ముఖ్యమంత్రి ఎవరో ఉండే అని ఒక హీరో అడిగితే ఆయనను ఇబ్బందులు పెట్టి, అంటే ఇటువైపు ఇది తీసుకుపోతున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు ఒక పాలసీ చేస్తున్నప్పుడు ఒక మంత్రి శాఖ ఉంటుంది. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు, నాకు సినిమా టికెట్లు నేను పెంచను, నా దగ్గరికి రావద్దు, నాకు సంబంధం లేదు అని క్లియర్గా చెప్పినట్టుండు. ఒకవైపు మరి ఓజీ సినిమాకి ఎవరు పెంచిండ్రు? అంతకుముందు అల్లు అర్జున్కు ఎందుకు కక్ష కట్టిండ్రు? ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే ఉన్నాయి కదా, మనం ఎవరో మాట్లాడిన మాటలు కదా. మై కప్తకు సీట్ మే రైతు జబ్తకు మై పెన్షన్ నేను అని చెప్పి మాట్లాడింది కదా. చూడండి, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. క్లియర్ కదా. నేను ఎప్పటి వరకు అయితే ఈ కుర్చీలో కూర్చుంటానో, ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత నేను ఈ కుర్చీలో కూర్చున్నంత కాలం ఎవ్వరికి పైసలు పెంచుకునే అవకాశం టికెట్లకు ఇవ్వనని చెప్పిండు ముఖ్యమంత్రి. మనం రెస్పెక్ట్ చేసినాం. మరి ఓజీ సినిమాకి ఏమైంది? చిరంజీవి సినిమాకి ఏమైంది? ప్రభాస్ సినిమాకి అడిగితే ప్రభాస్ సినిమాకి ఎందుకు ఇస్తలేరు? అంటే నేనేమంటున్నా, గురువు గారు చెప్పినట్టు ఇంటుండా, లేకపోతే ఆయనకు ఎవరైనా సంచులు పంపితే వాళ్ళకే ఇస్తున్నాడా, లేకపోతే మంత్రి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇంత విషమిచ్చి చంపండి అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఏమవుతుంది అసలు రాష్ట్రంలో?
ఒక మంత్రి బిడ్డనేమో మమ్మల్ని పాయింట్ బ్లాక్లో రివాల్వర్లు పెట్టి బెదిరించిరని కొండ సురేఖ కూతురు అంటది. ఒక మంత్రి డైరెక్ట్ వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి చంపండి, ఇంతకంటే నేను ఏం చేయగలుగుతా అని ఒక మంత్రి. అంటే నేను ఏమంటున్నా, మీకు ప్రజల అవకాశం ఇచ్చింది, మంచిగా పరిపాలన చేయమండి. అంతేగాని వ్యక్తికి ఒక జీవో, వ్యక్తికి ఒక రూలు, ఓ చుట్టాలకు ఒక రూలు, గురువుగారు శిష్యులకు ఒక రూలు ఎట్లిస్తారు? ఎటువైపు పోతుంది తెలంగాణ సమాజం? ఎటు పరిపాలిస్తున్నారు? నేను ఇప్పటికే నేను చెప్తున్నా అంటే మాట్లాడాలి, ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి. ఒక మంత్రి మాట్లాడిండు, ఎవరో ఒక పౌరుడు మాట్లాడలే. ఇదే యువర్ క్యాబినెట్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యిండు, అప్పీల్ చేస్తున్నాడు. ఏదో మీడియాలో నన్ను అవమానంగా రాసిందని బాధపడుతున్నాడు. ఇది రైటా రాంగా చెప్పండి. చెప్పకుండా మీరు తప్పించుకొని ఏదో ఎదురుదాడి చేయొచ్చు, అది పెద్ద లెక్క కాదు కదా, సమాజం అంతా చూస్తుంది కదా. ఇప్పుడు సరే ఎవరో నేను ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడినాం, లేకపోతే ఇంకొక పార్టీ వీటలన్నా మాట్లాడినంటే కొట్టేయచ్చు. ఏదో మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు కదా, పెట్టి మాట్లాడుతున్నాడు కదా. సో కాబట్టి నేనేమంటాను, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అవకాశం ఇచ్చారు, అట్లా పరిపాలించారు. కానీ గురువు గారు చెప్పిన వాళ్ళకు మేము టికెట్లు పెంచుతాం అక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం అలాయ్ బలైనా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మౌలిక ప్రశ్న సార్, ఇప్పుడు ఆయనే మాట్లాడాడు, ఇది ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడలే. ఈ ముఖ్యమంత్రి ఎక్కడన్నా మీటింగ్లో మాట్లాడితే చాలా అబద్ధాలు ఆడతారు, చాలా అసెంబ్లీ హౌస్ లో మాట్లాడింది కదా, రికార్డెడ్ హౌస్ కదా. సరే బయట ఆడినంటే ఇప్పుడు చాలా అబద్ధాలు ఆడింది కదా, తులం బంగారం ఇట్లా అని చెప్తే ఇప్పుడు అక్క కోపం వస్తుంది. నేను అటు పోతలేను. నేను బయట బహిరంగ సభలల్లో 6 గ్యారంటీలు 100 రోజులలోనే మేము అమలు చేస్తాం, 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పుకున్నాను. నేనేమంటా, హౌస్ లో మాట్లాడిన మాటలు కూడా అబద్ధం ఆడితే ఎట్లా? రైట్, ఇది బాధాకరం. ఇందిర గారు చెప్పండి, నిజంగానే మంత్రి గారు ఆవేదన కానీ సినిమా టికెట్ల ధర పెంపుతో సంబంధం లేదని చెప్పడం కానీ, మీరు సర్కస్ కంపెనీ నడుపుతున్నారని హరీష్ రావు గారు అడగటం కానీ, ఇది కొంచెం మీకు ఇబ్బందికరమైన పరిస్థితేనా? సరే, ఇప్పుడు పాలసీ మేకింగ్ లో జరిగే అంశాల కన్నా ముందు ఒక నిమిషము వెంకటరెడ్డి గారు నిన్న మాట్లాడిన అంశం పట్ల, అది ప్రభుత్వం చేసిందని చెప్పలే, మీడియా రాసినటువంటి వాళ్ళ పట్ల సోకాల్డ్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఒక మహిళ ఆ ఇష్యూలోకి వద్దులేండి దయచేసి. ఆరోపణలు అంటే ఇందిర గారు ఇప్పుడు మనం అనవసరంగా అవి చెప్పి ఎవరిని అగౌరవపరిచే పరిస్థితి వెళ్ళొద్దు. మనం గౌరవించిన ఆ మహిళలను అందులోకి వెళ్ళట్లే. వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాళ్ళ గురించి మాత్రమే ప్రశ్నించడం జరిగింది. అంత అవమానించే బదులు నన్ను ఊరేయండి వాళ్ళ ఉద్దేశించి మాట్లాడినారు తప్ప, సీనన్ ఇందాక మాట్లాడుతూ పూర్తిగా ఏదో గవర్నమెంట్ త్రో జరిగినట్టుగా తను దానిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి అది కాదు అని ఖండించే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో రెండో విషయం ఏంటంటే, టికెట్ల విషయానికి సంబంధించి అల్లు అర్జున్ గారికి సంబంధించి తను మాట్లాడినటువంటి వ్యవహారం పట్ల ఒక వ్యక్తి తొక్కిసలాట్లు అయినప్పుడు అతను మినిమం స్పందన లేకపోవడం దాంట్లో మాత్రమే ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో ప్రభుత్వం ఆ రోజు స్పందించింది తప్ప, వ్యక్తిగా తన పైన ఏదో కక్షపూరితంగా చేశారనో, ముఖ్యమంత్రి పేరు చెప్పలేదనో, ఇంకేదో అనుకో కాదన్నది మరోసారి మా సోదరులకి గుర్తు చేస్తున్నాను. బట్ ఇక టికెట్లు పెంచే విషయంలోనట్లయితే పలు సందర్భాల్లో సినిమా వాళ్ళకి ఈ మధ్య కాలంలో మళ్ళీ కలవడం కూడా జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి పెంచిన విషయంలో నాకు పూర్తి క్లారిటీ లేదు సార్, లేకుండా నేను దానిని ఒక లైన్ లో చెప్పడం అనేది సరైనది కాదు. కాబట్టి మీ క్లారిటీ అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ మంత్రి గారే నాకు సంబంధం లేకుండా జీవో వచ్చింది టికెట్ ధరల మీద అన్నారు. మీకు ఇబ్బంది ఉంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అని చెప్పండి. సార్ ఇక్కడ డెమోక్రటిక్ గా మాట్లాడాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి గారైనా అందులో ఉన్నటువంటి వాళ్ళము చాలా డెమోక్రటిక్ గా ఉంటాము. కాబట్టి నేను ఏమంటున్నంటే, జరిగినటువంటి అంశాల కాదు ఇందిర గారు, అప్పుడు సర్కస్ కంపెనీ లాగా నడుస్తోందన్న విమర్శకి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందేమో చూసుకోండి. మరి ఇప్పుడు వాళ్ళు చేసిన పనులకన్నీ కూడా మేము కేర్ ఆఫ్ అడ్రస్ కాదు కదా సార్, అసలు సర్కస్ వాళ్ళ ఇంట్లోనే నడుస్తున్నది, కుటుంబ సర్కస్ నడుస్తుంది. దాని గురించి సమాధానం చెప్పమనండి వాళ్ళను. కుటుంబం సర్కస్ నడుస్తున్నది, బాబా బామర్దలు మర్దల్ది అల్లుంది సర్కస్ నడుస్తుంది. ఆ సర్కస్ చెప్పమనండి, బయట సర్కస్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు సార్ ఒక మాట అక్క మాట్లాడింది, ఐ రెస్పెక్టెడ్. ఇప్పుడు కోమటిరెడ్డి ఏం మాట్లాడిండో, కోమటిరెడ్డి మంత్రి గారు ఏం మాట్లాడిండో కూడా విందాం, వినండి. అరే ఎందుకు సినిమా టికెట్ల వరకే, సినిమా టికెట్ల వరకే నేను కొత్త బెనిఫిట్స్, నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేసినాను. మొత్తం చెప్పాలి, ఆయన అడిగేదానికి ఒకరు అడిగితే కదా
సినిమా ఇండస్ట్రీ గురించి ఆగక్క ఆగు నేను అనుకోవట్లే. ఎందుకంటే బెనిఫిట్స్ మాట్లాడుతుండే ఆగక్క తనదేనా పెంచినా తగ్గించినా తన వ్యవహారంలోనే జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కోమటి కన్నా efficient మంత్రి కాబట్టి ఉంటారు, దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అసలు సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడమే మానేసిన నా దగ్గర రావద్దని చెప్పిండు. ఎట్లా పవన్ కళ్యాణ్ సినిమాకి ఎట్లా పెంచిండు అక్క? పవన్ కళ్యాణ్ సినిమాకి ఎట్లా పెంచిండు? పవన్ కళ్యాణ్ సినిమాకి ఎట్లా పెంచిండు అక్క? నువ్వే చెప్పరాదు. అంటే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఒప్పుకోగానే పెంచిండా? ఒక్క నిమిషం, నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు పెంచిండు, ప్రభాస్ సినిమాకి ఎందుకు పెంచలేడు? చెప్పు చెప్పు అంతే. ప్రజల పంచాయతీ మన ఇద్దరు మాట్లాడాల్సింది. సాక్షి టీవీలో మనం మాట్లాడుతుంది ప్రజల పంచాయతీ. పేదోడు సినిమాకి పోవాలన్నా వద్దా? ఇంతకుముందు మీరు మాట్లాడారు కదా అక్క, సంక్రాంతికి పోతే ఇబ్బందులు పడుతున్నా అని చెప్పారు కదా, అట్లనే పేదోడు ఎట్లా సినిమా పోవాలని అడుగుతున్నాం. వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ప్రజలపైన భారం మోపుతామంటే అది సరి అయినది కాదు. కాబట్టి ప్రజలు వినోదం కోసం చూసేటువంటి సినిమాలను పేదవాడు కూడా చూసే విధంగా ఉండాలనే కోరుకుంటాము. కానీ ఇక్కడ మంత్రి గారు నేను చూస్తలేను, నాకు సంబంధం లేదు అని అంటే అది మంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ శాఖ తన దగ్గర ఉన్నప్పుడు తను పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. జరిగినాయా జరగలేదా, ఏ కంటెస్ట్ జరిగిందో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సార్ నేనేమంటున్నా, మీరు మాట్లాడింది ఓకే. నేనేమంటున్నా, ఓజీ సినిమాకు ఎందుకు ఇచ్చిండ్రని అడుగుతున్నా. ఎవరు చెప్తే ఇచ్చిండ్రు? ఎవరు చెప్పిండ్రు? చెప్పమని రాదు. చంద్రబాబు నాయుడు చెప్తే ఇచ్చిందని చెప్పమని అయిపోతుంది, వెళ్ళొస్తుంది కదా. ఎవరు రేవంత్? అవును కదా, ఆయన చెప్తుంటుండు కదా, ఆయన చెప్తున్నాడు. మరి ప్రభాస్ సినిమాకి ఎందుకు చేయలేదు? ప్రభాస్ సినిమాకి ఎందుకు చేయలేదు? అరే అల్లు అర్జున్ సినిమాకి ఏమో బంద్ పెడతావు. ఒక్కొక్కరు మాట్లాడండి దయచేసి, ఒక్కొక్కరు మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు మాట్లాడండి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి ఏదన్నా జీవో చేస్తే, ముఖ్యమంత్రి ఇంతకుముందే చెప్పిన నేను అందరికీ ముఖ్యమంత్రి అని. సో నువ్వు అల్లు అర్జున్ సినిమాకేమో వద్దాను, నేను ఇయ్యను. ఒక జాన్ పోయింది, ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయిన విలువ నాకు తెలుసు కాబట్టి నేను ఈ సీట్లో అసెంబ్లీలో కూర్చున్నంత కాలం ఏమన్నాడు, అందరూ అప్రిషియేట్ చేసినారు, ఓకే మంచిది ఆలోచన అనుకున్నాను. మరి పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు ఇచ్చినావు? ఆయన ఏమన్నా ఇచ్చిండా? ఏమనుకోవాలి ప్రజలు? అంటే మీ గురువు గారు చెప్తే ఇచ్చినా అనుకోవాలి కదా న్యాచురల్గా. మరి ఇద్దరు ఫిక్స్ అయినరా? లేకపోతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయినరా? మళ్ళీ ప్రభాస్ సినిమా వచ్చి అడిగిండు, ప్రభాస్ అడిగిండు. మరి ప్రభాస్కి ఎందుకు ఇయ్యాలంటున్నావు నువ్వు? సింపుల్ లాజిక్ అక్క, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఒక నాకు పర్మిషన్ ఇచ్చి నీకు పర్మిషన్ ఇవ్వకపోతే సార్కు పర్మిషన్ ఇస్తే ఏమనుకోవాలి ఇక్కడ అంటున్నా. ఇప్పుడు సరే సింపుల్ కదా. ఆవిడ మాత్రం ఏం చెప్తారు? అధికార ప్రతినిధి అంటలేదు, మా ఆడబిడ్డ అంటలేదు. ముఖ్యమంత్రిని అడుగుతున్నాం మేము. మనం జరిగిన వాస్తవాలు మీకు తెలియదు, నాకు తెలియదు. ఊరికే మనం ఊహించుకొని మాట్లాడడం కాదు కదా. సర్కమ్స్టెన్షియల్ కాదు. నాకు రేవంత్ రెడ్డి గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, నాకేం అభ్యంతరం లేదు, మంచిదే. అట్లా కాదు కానీ చేయకూడదని ఏం లేదు కదా. కాదు చంద్రబాబు గారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చంద్రబాబు గారిని పొగడలేదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చంద్రబాబు గారిని పొగడలేదా? చంద్రబాబు గారి ఇక్కడ పోటీ పెట్టకుండా, ఇక్కడ ఎక్కడ పోటీ పెట్టకుండా పడలేదా? పవన్ కళ్యాణ్ గారి ప్రచారం బీజేపీకి ప్రచారం లేదా? సరే, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆసక్తికరంగా తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఏపీలో కాంగ్రెస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఇవన్నీ కలిసిపోయి పనిచేస్తున్నాయనే విమర్శ చాలా కాలంగా ఉంది కదా. ఆ క్రమంలో ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కూడా తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన కలిసిపోయింది. ఒక చిన్న విషయమే గుర్తు చేస్తా. ఈ మధ్య కాలంలో మొన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. వీళ్ళకు సంబంధించిన విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినాను, మరి వాళ్ళు అని చెప్పేసి మనం చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం బలంగా నీళ్ల కోసం కొట్లాడుతుందని నవంబర్ లో లేఖ రాశారు. బాగా చెప్పారు. ఆ రోజున మంచి పేరు వచ్చింది, చంద్రబాబు గారి డ్యామేజ్ అవుతుందనా మళ్ళీ వెంటనే స్వరం మార్చారు. ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. మీరు ఇప్పుడు ఈ ఇష్యూని కలపమాకండి. ఒక్క నిమిషం. కేఎల్ఎన్ రెడ్డి గారు వనపర్తి నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. కేఎల్ఎన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఇప్పుడు టికెట్ల రేట్ల గురించి అంటుంది కదా.
హలో, మాట్లాడండి, నేనేం అనలేదు. కోమటిరెడ్డి గారు అన్నది, రేవంత్ రెడ్డి గారు అన్నది. అది వదిలేసండి సార్, కోమటిరెడ్డి రేవంత్ గాని. జగన్ ఇంతకు ముందు ఏ టికెట్లకు ఎవరి సినిమాకు పెంచొద్దు అని మంచి నిర్ణయం తీసుకున్నారు. అది ఎందుకు పాటిస్తలేరు? పెంచడం కాదు, ఆయన స్పష్టంగా చెప్పారు, ఇగో మీరు ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు అవన్నీ ఫైల్ చేయండి, ఫైల్ చేసి దాని ప్రకారం ఎంత పెంచాలో అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ల కమిటీ ఉంటుంది, నిర్ణయిస్తారని చెప్తే దాని మీద వీళ్ళంతా విరుసుపడ్డారు. ఎవరు ఆయన అంటే పడని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పెంచుతుంటే కూడా ఒక్కోసారి వాళ్ళు ఎందుకు పెంచడం ఎందుకని మళ్ళీ వాళ్ళే అంటున్నారు. మొన్న వాళ్ళ మంత్రి దుర్గేషే అన్నారు. సో ఇదంతా డబుల్ గేమ్, వాళ్ళ ఇష్టం, డబుల్ గేమ్, త్రిబుల్ గేమ్, వాళ్ళు ఇష్టం వచ్చిన ఆడుతున్నారు వాళ్ళు. దానికి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసిపోయారు అనేటువంటి విమర్శకు ఆస్కారం వస్తుంది కదా అనేది ఇక్కడ పాయింట్. అంతే. డిప్యూటీ సీఎం కాబట్టి సార్. రైట్. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయబోం, భట్టి అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకువెళ్తాం అంటూ డిప్యూటీ సీఎం గారు అంటారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు సీఎం రేవంత్పై కేటీఆర్ ధ్వజం. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్. అప్పుల గురించి కూడా సర్కార్ అబద్ధాలు చెబుతోందని కేటీఆర్ వ్యాఖ్య. అలాగే సర్లో ఉన్నామా అంటూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో రెడీ అవుతోందట. అలాగే వీటి మీద, అలాగే ముందుగా ఈ అన్ని వర్గాల అప్పుల మీద బట్టి గారు చెబుతున్నారు, అప్పులు చేయకుండా అప్పుల పాలు చేయమంటున్నారు. హామీ ఇస్తారా ఇందిర గారు? సార్, ఇప్పుడు చేసినటువంటి విషయము జగమెరిగిన సత్యము. 8 లక్షల కోట్ల అప్పుకి రాష్ట్రానికి జగన్ సత్యము. ప్రతి నెల 6,000 రఘునందన్ గారు అబద్ధం చెప్పాల్సిన రఘునందన్ గారు పార్లమెంట్ అడిగితే 2,60,000 మంత్రి గారు చెప్పినారు. అలాగే ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్పినాక కూడా ఇది కాదు, అసెంబ్లీలో వాదించాల్సిన దగ్గర, చెప్పాల్సిన దగ్గరలా, ప్రూవ్ చేసుకోవాల్సిన దగ్గరలా ప్రూవ్ చేసుకోకుండా రోడ్డెక్కి బయట జనాల మధ్య మన మైకు, మన టీవీ, మన నడుస్తుందని మాట్లాడుకుంటే ఎట్లా సార్? బాధ్యత. అయితే మరి కేటీఆర్ గారు అంటున్నారు, అన్ని వర్గాలని మోసం చేస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి అని డిమాండ్ చేశారు. దాని మీద ఏమన్నా సమాచారం? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 74,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు సార్. నోటిఫికేషన్స్ ఇంకా కొన్ని పెండింగ్ లోనే ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇంకా ఇస్తామని చెప్పినాము, జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పి చేస్తాం. రెండో విషయం ఏమంటున్నంటే, మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు 130,000 మాత్రమే. నేను వచ్చిన 2 సంవత్సరాల్లో 70,000 సంఖ్య నేను పూర్తి చేస్తున్నా. నేను బాధ్యతమైనటువంటి స్థానంలో ఉన్న చేస్తానని తెలియజేస్తున్నా. నువ్వు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం కదా, మన నియామకాల కోసం కదా. ఆ లైన్ నువ్వు తప్పించేసినావు. నీ హయాంలో ఉద్యమ సమయంలో 1,200 మంది చనిపోతే ఆ సంఖ్య 500 కుదించిన దుర్మార్గుడు ఎవరని అడుగుతున్నాను నేను. మీరు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇస్తలేరని ఆత్మహత్య చేసుకున్నటువంటి నిరుద్యోగులకి బాధ్యులు ఎవరని అడుగుతున్నాము. ఏమంటారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ హయాంలో ఎన్సీఆర్బి లెక్కల ప్రకారంగా దాదాపు 5,630 మంది చనిపోయారని చెప్పినారు. మరి ఇవాళ ఆడబిడ్డల అత్యాచారాలకు బాధ్యులు ఎవరని అడుగుతున్నాము. కేటీఆర్ గారు అన్నది అన్ని వర్గాలను మీరు మోసం చేస్తారు, అన్ని వర్గాలను మీరు మోసం చేస్తారని ఆయన అన్నారు. ఓకే, మీరు కేసీఆర్ గవర్నమెంట్ విమర్శించడం తప్పలేదు, నాకు అవకాశం రైట్. ఓకే, ఒక్క నిమిషం చెప్పండి. అన్ని వర్గాలు ఒక్క నిమిషం. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కుమార్ గారు. నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ఇక విషయం కాదు సార్, తెలంగాణ ప్రజల్ని ఎంత మోసం చేసినా గానీ ఈయన ఏకలవ్యుడు కాబట్టి, ఆ గురువు గారి కోసం దక్షిణ ఇవ్వాలి కాబట్టి ఇది ఏదైనా చేస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఎంత అన్యాయమైనా అవుతుంది తెలంగాణకి. ఇక అక్క మాట్లాడుతాండి నిరుద్యోగుల గురించి. క్యాలెండర్ ఏది మేడం, ఏది జాబ్ క్యాలెండర్ ఉన్నారు కదా, కోదండరాం గారు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ జాబ్ క్యాలెండర్ రాగానే ప్రకటిస్తా అని చెప్పేది. ఏది క్యాలెండరు? సరే, టీఆర్ఎస్ ఇవ్వలేదండి, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక్కడి కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చింది ఏదండి మరి? ప్రజలు పిచ్చోడు కాదు అక్క, అన్ని గమనిస్తాను. ఎక్కువ మాట్లాడొద్దు దయచేసి, నాకు అవకాశం. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇది ఇప్పుడే నేను అప్పుల గురించి అంటే కాల్ చేశాను. పార్లమెంట్ లో ఒక అఫీషియల్ గా పవిత్రమైన పార్లమెంట్ లో తెలంగాణ అప్పులు ఆర్బీఐ నుంచి అనేసి 3,25,00,000 చిల్లరేమో చెప్పారు కదా సార్ మొన్న రీసెంట్ గానే.
అయితే వీళ్ళేం సార్ ఇంకా 8 లక్షలు ఎందుకు అంటున్నారు సార్? అట్లా అనొద్దు కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చే వరకే 72,000 కోట్లు అప్పు ఉండే, అంటే మొత్తం టోటల్ ఎంత అయినట్టు 2,80,000 కోట్లు ఏమో చేసినట్టు ఆయన. రైట్. మళ్ళీ ఇంకా మీరు ఆగండి అక్క, మీరు చాలా మాట్లాడారు, నాకు అవకాశం ఇవ్వాలి. నాకు అవకాశం ఇవ్వాలి, మీరు చాలా క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. మీరు నేనేమంటున్నా, మీరు మాట్లాడుతూ ఫైనల్ గా మాట్లాడారు అప్పుల గురించి స్పష్టంగా రఘునందన్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పారు. 2,60,60 కోట్లు ఉన్నాయని చెప్పిండు స్పష్టంగా. నేనేమంటున్నా, మేము అప్పు తీసుకొచ్చి ఏం చేసినామో వరిధాన్యంలో నీళ్లలో 24 గంటల కరెంటు చాలా ఇచ్చినామనేది స్పష్టంగా తెలుసు. కాబట్టి 2 సార్లు అధికారం ఇచ్చారు. నేను అక్క సూటిగా అడుగుతున్నా, మీరు 2 ఏళ్ళ ఏంది వచ్చి 2 లక్షల కోట్ల అప్పు తెచ్చింది కదా, ఏడబెట్టిన అప్పు ఎడబెట్టిండ్రు. నువ్వే పెట్టుకున్నావు కూడా టార్గెట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు కదా. ఇంత ఒక మిత్రుడు అడిగిండు, పా అక్క మీరు రాహుల్ గాంధీని పట్టుకొని రేవంత్ రెడ్డిని పట్టుకొని అశోక్ నగర్ పోదాంపా. మీరు మాట్లాడుతుండ్రు అక్క ఈరోజు ఎంత ఇప్పుడు ఎంత బాధాకరం అంటే, మీరు 74,000 అక్క నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినాక మీరు నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారు? 5,000 ఉద్యోగాలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంత అబద్ధం మాట్లాడితే ఎట్లా? ఇంత అబద్ధం మాట్లాడతా మామూలు అబద్ధాలు 5,000. సో నేనేమంటున్నా, నువ్వు వచ్చిన ఉద్యోగాలు 5,000 అయితే 74,000 ఉద్యోగాలు నేను నోటిఫికేషన్ పెట్టి, నేను ఎగ్జామ్ పెట్టి, లెటర్ ఇచ్చి అన్నని మాట్లాడమనండి. విఠల్ అన్నది తెలుసు కదా. రైట్. విఠల్ గారు చెప్పండి, అప్పులు ఉద్యోగాలు మాట్లాడమని అన్నాడు, ఉద్యోగాలు చెప్పమని ఉద్యోగ సంఘం నాయకులు ఉద్యమంలో అన్ని వర్గాలను మోసం చేస్తున్నారనేమో కేటీఆర్ గారు అంటున్నారు. మేము అప్పులు పాలు చేయకుండా జాగ్రత్తగా వెళ్తున్నామని మళ్ళీ పింఛన్లు సార్, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పైసలు ఇవ్వాలి సార్. 15 మంది చచ్చిపోయిన వాళ్ళు సెటిల్మెంట్ చేయలేదు. మరి 2 లక్షల కోట్లు అప్పుడే చేయబెట్టావు, 2 లక్షల కోట్లు అప్పుడే చేయబెట్టావు. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో 2 రకాల అప్పులు ఉంటాయి సార్. అసెంబ్లీ ఆమోదించినటువంటి అప్పులు అంటే ఆన్ బడ్జెట్ అంటాము, అసెంబ్లీ ఆమోదించని బస్సులు అంటే కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చే అప్పులు. ఇవన్నీ అప్పులను కలిపితే అంటే ప్రజలకు ఇవ్వాల్సిన అప్పుడు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సింది, తర్వాత పెండింగ్ బిల్లులు అవన్నీ లెక్క కడితే వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసి 7 లక్షల చిల్లర అప్పు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చింది సార్. ఇవాళ బట్టి గారు అంటున్నారు మేము రాష్ట్రాన్ని అప్పులపాలు చేయమని. ఈ 2 ఏళ్లలో ఎంత తెచ్చారో చెప్పమనండి సార్. నాకు తెలిసి మీకు కూడా ఐడియా ఉంటుంది. 2 ఏళ్ళ అంటే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అప్పులు పాలు చేయమన్నారు కానీ FRBM పరిమితి 4% పెంచాలి అంటే ఇంకెక్కువ అప్పులు చేసుకునే అవకాశం చేయడానికి ఆస్కారం తీసుకోవడానికి కదా సార్ వాళ్ళు అడుగుతున్నారు. నాకు తెలిసి వాళ్ళ 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్లు ఈ 2 ఏళ్లలో అప్పులు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారి మాట వినాం సార్ మనం. అంటే రాష్ట్రానికి ఆదాయము 18,000 కోట్లు అయితే ఖర్చు 22,000 కోట్లు ఉందని ముఖ్యమంత్రి స్వయంగా చాలా. అయితే ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేయాలి, ఏపీలో మీ ప్రభుత్వం 3 లక్షల కోట్లు చేసేసింది 2 ఏడాదిన్నరలోనే. అది ఒక రికార్డు అవసరం కదా అక్కడ. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ధనిక సర్ప్లస్ స్టేట్ ని మోడీ గారి గవర్నమెంట్, అది కూడా కరెక్టే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంటే 3 లక్షల కోట్ల నుంచి. రైట్. ఓకే, కంప్లీట్ చేయండి విఠల్ గారు. ధనిక రాష్ట్రం కాస్త ఇవాళ అప్పుల పాలైన రాష్ట్రం ఒకవైపు ఉంటే, ముఖ్యమంత్రి గారు చాలా వీడియో ఇప్పుడు నా దగ్గర లేదు కానీ చాలా యూట్యూబ్ లో ఎక్కడైనా దొరుకుతుంది సార్. 2023 ఎలక్షన్ లో వారు చెప్పిన హామీ ఏంటంటే 24 జూన్ వరకు 2 లక్షలకు నోటిఫికేషన్ ఇస్తా, సెప్టెంబర్ 17వ తేదీ వరకు 2 లక్షలను ఫిలప్ చేస్తానని స్వయంగా వారు వరంగల్లో చాలా సభలలో మాట్లాడిన సందర్భం. ఇవాళ 2 ఏళ్ళు అయింది, ఎందుకు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు? ఎందుకు ఖాళీలే వాళ్ళే ప్రకటించారు కదా. ఉద్యోగుల ఖాళీలు, రిటైర్మెంట్ ద్వారా అయిన ఖాళీలని కొత్త ఉద్యోగాలు ఇవ్వమని ఇవాళ నిరుద్యోగులు అడగట్లేదు. ఆల్రెడీ శాంక్షన్ పోస్టులు, వేకెన్సీ పోస్టులని ఫిలప్ చేయమని ఇవాళ అశోక్ నగర్ కానీ యూనివర్సిటీలు కానీ ఆందోళనకు గురి చేస్తున్నారు. వీళ్ళ మద్దతుతోటే కదా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా ఇంద్రక చెప్పాలి, 50 లక్షల మంది నిరుద్యోగులు ఊరూరా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసి గత ప్రభుత్వాన్ని తీసేసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే 2 ఏళ్ళైనా 2 లక్షల ఉద్యోగాల కాలేజీ నోటిఫికేషన్ ఇవ్వరా? మెయిన్ ఐటెంలోకి వెళ్దాం. నేను సోషల్ డాక్టర్ని, ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత అన్న సీఎం రేవంత్ రెడ్డి. గొడవలతో ప్రయోజనం లేదు, సామరస్యంగా ముందుకెళ్తే 2 రాష్ట్రాలకు మేలన్న చంద్రబాబు. ఆశ్చర్యంగా ఇద్దరు ఒకే రోజు ఈ తరహా స్టేట్మెంట్లు ఇవ్వటం ఆసక్తికరంగా ఉంది. పంచాయతీ కాదు పరిష్కారం కావాలన్న రేవంత్. మరి అంతకుముందు ఆయనే కదా కేసీఆర్తో జగన్ భేటీ అయితే పంచపక్ష పరమాణాలు పెట్టారని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి గారు స్వరం మార్చి పంచాయతీ కాదు పరిష్కారం కావాలని అంటున్నారు. మాకు కావాల్సింది నీళ్లే, వివాదాలు కాదని కూడా
ఆయన అన్నారు. సో అయితే బాబు బెదిరింపు రేవంత్ దేవరింపు అని నమస్తే తెలంగాణ రాసింది. కానీ బాబు డిమాండ్లకి ఈయన తలొగ్గారా? బాబుకి ప్రతిష్ట తగ్గిపోతుంది, అది బాగా డ్యామేజ్ అయిందని చెప్పి రేవంత్ స్వరం మార్చారా? నీళ్లపై గురు శిష్యుల దొంగాట. అప్పుడేమో ఏమన్నారు, 4 గోడల మధ్య చంద్రబాబుని ఒప్పించానన్న రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో 2 కలిసి ఉండాలని చెప్పి అంటున్నారు. సరే మంచిదే, కలిసి ఉండాలంటూ కరెక్టే. కానీ బట్ ఓవరాల్గా వీళ్ళిద్దరూ స్వరం ఎందుకు మారింది? చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారికి తలొగ్గారా, లేక చంద్రబాబు గారు చెప్పినట్టు రేవంత్ గారు వింటున్నారా? శ్రీనివాస్ గారు. నేనేమంటున్నా సార్, 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు స్పష్టంగా అక్కడికి వెళ్ళి ఒక మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏమనంటే ఒకరి కంచంలో ఒకరు గుంజుకొనడం కాదు, ఎవరి కంచంలో వాళ్ళని తిందాం, అందరం బాగుపడదాం, అందరం మంచిగా అభివృద్ధి అవుదాం అనే విధంగా చెప్పడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఈరోజు ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడిన దానికి అక్కడ వాళ్ళు మాట్లాడిన దానికి ఎక్కడ పొంతన జరగదు. సో ఇప్పుడు బంకచర్ల విషయం ఒక చెప్దాం సార్. నేను పోను మీటింగ్ అన్నాడు, నేను రాను మీటింగ్ అన్నాడు అని పోను అనుకుంటా లీకులు ఇచ్చుకుంటూ వచ్చిండు ఆయన మీడియాకు. పొద్దున ఎర్రబస్ ఎక్కి ఢిల్లీ పోయిండు. ఢిల్లీ పోయినాక నేను మాట్లాడిండు. ఆయన ఏమంటాడు, బంకచర్ల ఏజెండానే లేదంటాడు. ఆయన నిమ్మల ఫైనల్గా బనకచర్ల విత్డ్రా చేసుకున్నాడు చంద్రబాబు గారు. నేనండి సార్, నేనేమంటున్నా అంటే వాళ్ళ కంపారిజన్ బనకచర్ల విత్డ్రా చేసుకున్నారా నేనేమంటున్నా, ఇద్దరు ముఖ్యమంత్రుల ఆట ఏ విధంగా ఉన్నది, అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో? ఆయన ఒప్పుకున్నాడు అంటాడు, ఈయన ఒప్పుకోలేదు అంటాడు. మనం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం అంటారు, నేను 4 గోడల మధ్యలో ఒప్పించిన అంటాడు. ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? ఏం చేయాలనుకుంటారు? రాజకీయాల కోసం చేస్తున్నారు, నీళ్ళ కోసం చేస్తున్నారు. తెలుగు జాతి గురించి చెప్తున్నారు కదా ఆయన. ఏమని? తెలుగు జాతి గురించి కలిసి ఉండాలని చంద్రబాబు గారు అంటే పరస్పర అవసరాల కోసం కలిసి ఉండాలని రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా, మా నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజే చెప్పిండ్రు, మనం విడిపోయినాం అయినా కూడా అభివృద్ధి ఇచ్చిపుచ్చుకుందాము, గంభీరంగా ఉందాము, మంచి పరిపాలన చేసుకుందాం, మీకు కావాల్సింది మేము సహకరిస్తాం, మాకు కావాల్సింది మీరు సహకరించారని చెప్పిండు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు, కృష్ణ బేషన్ మీద ఏం మాట్లాడుతున్నారు, గోదావరి బేషన్ మీద ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ గవర్నమెంట్ కోఆపరేట్ చేశాడా చంద్రబాబు గారు? ఎప్పుడు చేయకపోతేనే కదా సార్. ఆ రోజు మేము కాళేశ్వరం కట్టినాం సార్. కాళేశ్వరం కడితే జగన్ గారిని పిలిచినాం, పైన మాకు సపోర్ట్ చేయకుండా మెప్పించుకున్న ఫడ్నవీస్ని పిలిపించుకొని ఇద్దరిని, ఎందుకు గోదావరికి ఇద్దరి సపోర్ట్ కావాలి కాబట్టి ఇటు ఆంధ్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఫడ్నవీస్ బీజేపీ ముఖ్యమంత్రిని కూడా పిలిపించి కాళేశ్వరం ఓపెన్ చేయడం జరిగింది. మీకు స్పష్టత లేకుండా అక్కడ ప్రజలను ఇక్కడ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది కుట్ర ఎవరిది అంటే మోడీది, బీజేపీ కుట్ర. అవునండి, ఎందుకంటే బీజేపీ అన్న ఒక్క నిమిషం అన్న, ఈ 10 ఏళ్లలో అన్న ఒక్క నిమిషం ఈ 10 ఏళ్లలో అదే చెప్తానే, మీ 10 ఏళ్లలో మా వాట మాకు పంచాలి కదా. ఎవరు మాకు పెద్దన్న? తండ్రి నువ్వే కదా. మా నీళ్లు మమ్మల్ని అందుకే ఇప్పుడు ఇప్పటి వరకు రిపోర్ట్ రాలేదు కదా సార్. నేనేమంటున్నా, అరే అన్న సెక్షన్ 3 కోసం కొట్లాడింది మేము. నేను అది అన్న ఒక్క నిమిషం అన్న విఠలన్న ఒక్క నిమిషం. నువ్వు మా 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, పార్లమెంట్లో ఏర్పడ్డాయి. 2 రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను ఎవరు కాపాడాలి? పార్లమెంట్ కాపాడాలి, హౌస్ కాపాడాలి. ఈరోజు నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్ళు ఆయనే ఉన్నాడు కదా. కాంగ్రెస్ ఉందో, అంతకుముందు జనతాదళ ఉందో, నువ్వు ఎందుకు మమ్మల్ని తెలుసలేదు? ఇప్పుడు తెలుసమంటారు. అందుగురించే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మోడీ వింటున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడు. ఇది ఓపెన్ సీక్రెట్ కదా, అర్థమవుతుంది కదా. సో కాబట్టి నేనేమంటున్నా, ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఏందో లెక్క కాదు. ఎందుకు నాకు అసెంబ్లీలో అంత ఘాటుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, అంత పెద్ద గొప్ప రహస్యాన్ని బయటపెట్టేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సడన్ గా ఎందుకు చంద్రబాబు గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు? అంటే జాతి కలిసి ఉండాలని ఆయన అట్లాగే అన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో రకరకాల ఇష్యూస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తే రేవంత్ రెడ్డి అన్నాడు సార్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా సార్. వాళ్ళు ఇద్దరు కలిసి ప్రజలను మేనేజ్ చేసి ప్రజలను మోసం చేసేయడం తప్ప ఇద్దరు ప్రజల కోసం పనిచేసే విధానం ఎక్కడ లేదు. ఇంకోటి సార్, వీళ్ళు 2 లక్షల కోట్లు అప్పన్నారు కదా. ఇప్పుడు అక్క మాట్లాడుతుంది, ఒక్క తట్టెని మట్టి తీసిర్రా సార్ ఇక్కడ సార్. నేనేమంటున్నా, ప్రాజెక్టుల గురించే సార్. ఇక్కడ రేవంత్ రెడ్డి 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎక్కడన్నా కట్టిండా? విఠల్ గారు చెప్పండి, ఎందుకు సడన్ గా రేవంత్ రెడ్డి గారిలో స్వరం మారింది? ఇద్దరు నిజంగా తెలుగు జాతికో ఐక్యతగానే కావాలని కోరుకుంటున్నారా? ఒకప్పుడు బాబ్లీ మీద పోరాటం అంటూ చంద్రబాబు గారు వెళ్ళారు తెలంగాణ ఉద్యమం టైంలో. మరి అప్పుడు మా పొరుగు రాష్ట్రాలతో సహకారం అక్కర్లేదా? ఇప్పుడు నిజంగానే 2 రాష్ట్రాలకు అనుకూలంగా ఇద్దరు పనిచేస్తున్నారా? ఎవరి రాష్ట్రం కోసం వాళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదా? ఆయన ఎవరి మాట వింటున్నారు? చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారి మీద ప్రివేల్ అవుతున్నారా,
రేవంత్ రెడ్డి గారు తన డిమాండ్లని నెరవేర్చుకోగలిగారా చంద్రబాబు గారితో? ఎవరు ఎట్లా ఇద్దరు కలిసి జనాన్ని మాయ చేస్తున్నారా? వాళ్ళు ఎందుకు వస్తున్నారు సార్? నీళ్ల విషయంలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా విషయంలో ఎవరు రాజీ పడినా వాళ్ళు తెలంగాణ వ్యతిరేకత చెవి చూడాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆ తప్పు చేస్తే, చారిత్రక తప్పు చేస్తే తెలంగాణ సమాజం నిలదీస్తుంది సార్. ఇవాళ 90 TMCల నీళ్లు పాలమూరుకు దిక్కులేదు. దాదాపు అదే విధంగా నల్లమల్ల సాగర్ వాళ్ళ ఆంధ్ర ప్రాంతం కొత్త ప్రాజెక్టు కట్టబోతున్నారు. ఇవన్నీ రాజీ పడితే మాత్రం తెలంగాణ సమాజం తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు వివాదంగా కోరుకుంటున్నారు, నాకు పరిష్కారం కావాలి. సంబంధాలు మీరు వివాదం కోరుకుంటుంటే నాకు పరిష్కారం కావాలి. హైదరాబాద్కి ఇక్కడ తెలంగాణకేమో వాటర్ ఇష్యూ ఉంది, వాళ్ళకి అమరావతికి ఏమో హైదరాబాద్ సహకరిస్తుందని అంటారు. మరి హైదరాబాద్ ఏ రకంగా సహకారం అందిస్తారో నాకు ఐడియా లేదు. ఆ 2 పాయింట్లు కూడా అన్నారు కదా. వారికి వ్యక్తిగతమైన సంబంధాలు, గురు శిష్యుల బంధాన్ని మాకు సంబంధం లేదు సార్. అంటే బీజేపీకి కానీ తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ రావాల్సిన న్యాయమైన హక్కు కోసం ఒక నాయకుడుగా, మొత్తం ఒక ఫ్లోర్ లీడర్ గా నువ్వు గట్టిగా నిలబడుతున్నావు లేదని తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఎక్కడైనా రాజీ పడితే మాత్రం తీవ్రమైన వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకోండి, సమస్య పరిష్కరించుకోండి. కేంద్ర ప్రభుత్వం కూడా కమిటీ వేసింది, ఆఫీసర్స్ ఉన్నత అపెక్స్ కమిటీ వేసింది. అది చర్చించుకోండి, సామరస్యంగా మాట్లాడుకోండి, తెలంగాణ హక్కుల్ని కాపాడుకోండి. తెలంగాణలో కూడా బీజేపీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది. నా ప్రశ్న ఏమంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు గారికి కానీ చిత్తశుద్ధి ఉండుంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పంచపక్ష ప్రమాణాలు పెట్టారని అనటం ద్వారా మరి ఏమి రాజకీయం చేసినట్లా, లేకపోతే తెలుగు జాతి కలిసి ఉండాలని చెప్పినట్లా? అలాగే చంద్రబాబు గారు అంతకుముందు కేసీఆర్ గారి గవర్నమెంట్ మీద ఎన్ని వ్యాఖ్యలు, ఎన్ని విమర్శలు ఆ రోజుల్లో చేశారు. మరి అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే ఒక రకంగా, జగన్ గవర్నమెంట్ ఉంటే ఒక రకంగా, మరి ఇదే అనేక స్కీముల్ని పోతిరెడ్డిపాటిని తెలంగాణ నేతలంతా వ్యతిరేకించారు కదా. మరి అప్పుడు తెలుగు జాతి ఇష్యూ రాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి డిమాండ్కి రాయలసీమను వదులుకోవడానికి కూడా, రాయలసీమ లిఫ్ట్ను వదిలేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు కదా చంద్రబాబు గారు. ఆ మేరకు రేవంత్ రెడ్డి గారు భయపెట్టగలిగాడా? ఏమిటి అసలు? ఈయన చెప్పిన మాట ఆయన వింటున్నాడా, ఆయన చెప్పిన మాట ఈయన వింటున్నారా? ఏం జరుగుతుంది సార్? వారు ఎవరైనా ఏమైనా వినుకోండి, మాట్లాడుకోవచ్చు, గురు శిష్యులు కలవచ్చు, మాకు సంబంధం లేదు సార్. తెలంగాణ ప్రజలకు కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన, ముఖ్యమంత్రి పైన ఉంది. ఇప్పటికే పోతిరెడ్డి పాటు ద్వారా రోజుకు 8 నుంచి 10 TMCలు నీళ్లు పోతున్నాయి. కృష్ణాలో నీళ్లే దిక్కులేవు, వెళ్ళొద్దంటారు. ఇవాళ కొత్తగా 90 TMCలకు బదులు కాంగ్రెస్ ప్రభుత్వం 45 TMCలు నీళ్లు చాలని అడుగుతా ఉంది. నీళ్లు లేని ప్రాజెక్టులు కట్టుకొని ఏం చేసుకుంటాం సార్? ఇందిర గారితో మాట్లాడదాం. ఇందిర గారు చెప్పండి, మీరు అధికారంలో ఉంటేనేమో తెలుగు జాతి అంతా ఐక్యంగా ఉండాలా, వేరే వాళ్ళ అధికారంలో ఉంటేనేమో ఎవరి రాష్ట్రం వాళ్ళ ముఖ్యం, ఇది తాకట్టు పెడతారా, వాళ్ళకి తాకట్టు పెడతారా, వీళ్ళకి తాకట్టు పెడతారా అని ఆ రోజుల్లో విమర్శలు చేశారు కదా. అప్పుడు రేవంత్ రెడ్డి గారి మనిషే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకంకి వ్యతిరేకంగా కోర్టుకి కూడా ఎన్జీటీకి వెళ్ళటం, ఆపేయటం, ఇవన్నీ చాలా వచ్చినాయి కదా పోతిరెడ్డిపాడు మీద. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా పాలమూరు ఇవన్నీ ఓకే చేసేస్తానని ఒప్పుకున్నారా? దాని తగ్గట్టే మీరు ఆ ప్రాంతంలో ప్రాజెక్టులు కానీ ఇతరత్ర చంద్రబాబు గారు ఏమడిగితే అది ఇచ్చేస్తున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డికి చెయ్యకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సందర్భంలో జగనన్న ఉన్నప్పుడు జరిగినటువంటి చేసిన ప్రక్రియకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తి మద్దతుతోనే జరిగిందన్నది ఆ రోజు మేము చెప్పినాము, దానికి కట్టుబడి ఉన్నాము. ఇవాళ కూడా అదే విషయాన్ని ఉటంకిస్తూ తెలియజేస్తున్నాము. పాలమూరు రంగారెడ్డికి కనీసం డిపిఆర్ లేకుండానే చేసినటువంటి పనికి ఆ ఉన్నటువంటి ఎన్జిటికి ఒక వ్యక్తి వెళ్ళిన సందర్భంలో డిపిఆర్ వచ్చింది. 2015లో ప్రాజెక్టు మొదలైతే 2022లో డిపిఆర్ వచ్చింది సార్. ఇంతకన్నా దుర్మార్గం ఉన్నదా? సో ఆ సందర్భంలో ఇవాళ నీళ్లు తీసుకోవాలంటే 0.25 కెపాసిటీ మాత్రమే తెలంగాణకు ఉండింది. అదే ఆంధ్రాలో ఉన్నటువంటి జగనన్న దాన్ని 13 TMCలు తీసుకోవడానికి ఈ మధ్య కాలంలో తను పని చేసుకున్నాడు. మరి దీనిని మేము ఉటంకించడం తప్పేముంది సార్? దాంట్లో ఎవరెవరికి సహకరించినట్టు? అందుకే అంటున్నా, ఏమంటారు, మొగను కొట్టి సహకరించింది. తెలంగాణను మోసం చేసి ఆగమాగం చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా అక్క. 2013 తీర్మానాలు కదా అక్క అన్ని వచ్చినాయి. లెటర్ రాసిండు. ఎందుకు రాసిండు? వాటాల పట్ల పూర్తి లెక్కలు తేల్చాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ గా కొట్లాడుతుందని చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసినారు. అంటే మరి మేము పని చేస్తున్నట్ట చేయనట్ట తెలుగు రాష్ట్రంలో నేను అడిగాటి సూటిగా సమాధానం. ఒక్క నిమిషం ఇందిర గారు, నేను అడిగిందని సూటిగా సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు
మే పాలమూరు ఇవన్నీ కట్టొద్దు అని అభ్యంతరాలు చెబుతూ గత గవర్నమెంట్లో కానీ తర్వాత కానీ ఆయన ఇప్పుడు కానీ అభ్యంతరాలు పెట్టినట్టుగా అనేక వార్తలు ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఇతరత్ర అన్నింటిలోనే వచ్చినాయి. ఏది 5 సార్లు రాశారని వాళ్ళు వివరాలతో సహా ఇచ్చారు. మరి వాటన్నింటినీ ఆయన విత్డ్రా చేసుకోవడానికి సిద్ధమయ్యారా? 2 ఇక్కడ కేసీఆర్ గారిని జగన్ గారు కలిస్తేనేమో తెలుగు జాతి కలిసినట్టు కాదా? మీరు ఇద్దరు అధికారంలో ఉంటేనేమో తెలుగు జాతి కలిసి ఉండాలా? ఎట్లా ఈ డిఫరెన్షియేషన్ ఎట్లా చూస్తారు? సార్ ఇప్పుడు మేము ఏమంటున్నామంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా నీళ్ల విషయంలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటా కేటాయింపుల్లో న్యాయం జరగాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా ట్రిబుల్ కైనా గోదావరికి సంబంధించిన వాటిపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ లెక్కలు అయితే చేశారో అవే లెక్కలు కేసీఆర్ గారు చేశారు కాబట్టి ఆ పాపం మాది కాదు, అది ఆ పాపం మీ పాపమే. 2013 వరకు ఉన్నది నువ్వు గవర్నమెంట్ కాదు. ఇంకొక కీలకమైన పాయింట్ కాదు. ఒక్క నిమిషం ఇందిరా గారు ఒక్క నిమిషం. వీళ్ళిద్దరే ఓటు ఇచ్చి నోటిచ్చి ప్రభుత్వాన్ని కూల్చి అప్పటికప్పుడే నీళ్ళు ఎత్తుకపోవాలని ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడే కదా. తెలుగు జాతి లేదు, ఇప్పుడే తెలుగు జాతి వచ్చింది తెలంగాణ. అప్పుడు తెలుగు జాతి లేదు, అప్పుడు ఇద్దరు మాట్లాడితే రకరకాల మాటలు మాట్లాడతారు. ఇప్పుడు తెలుగు జాతి వచ్చిందా? రైట్. ముఖ్యమంత్రులనేమో ఒక్క నిమిషం దొరికింది ఈ ముఖ్యమంత్రి కదా. ఆ ఇష్యూలోకి వద్దులేండి. అంటే ముఖ్యమంత్రులు ఇద్దరునేమో స్వరం మార్చారు, కానీ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు ఏమో అక్కడ నల్లమల సాగర్ మీద గట్టిగా ఫైట్ చేయండి అని ఆయన చెప్పారు కోర్టులో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరు చుక్క కూడా వదులుకునే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. మరి వీళ్ళిద్దరికీ తెలియకుండా చెప్పారా ఏంటి? ముఖ్యమంత్రులు ఏమో స్వరం మార్చారు, ఇంకా మంత్రులతో కూడా ఎప్పుడు స్వరం మార్పిస్తారు? కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నీళ్ల విషయానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా ఇచ్చింది, బయట కూడా ఇచ్చింది. సో అది మీడియాకు కూడా మేము ఇచ్చున్నాం. కాబట్టి ఎవరేం తప్పు చేశారు, ఎవరేం ఒప్పు చేశారో ప్రజల ముందు ఉంది సార్. దీనికి సంబంధించి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నంత మాత్రాన ఇక్కడ మేము తలొగ్గుతామని అనుకోవడానికి వీల్లేదు సార్. అడిగిన దాంట్లో రీజన్ ఉంది కదా, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు తెలుగు జాతి గుర్తు రాలేదా? 2వ తెలుగు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలి. హైదరాబాద్ లో సెక్షన్ 8 పెట్టాలన్నారు కదా, హైదరాబాద్ లో సెక్షన్ 8 పెట్టాల్సిందే. నా సిబిఐ ఉంది, నా ఇంటెలిజెన్స్ ఉంది, నా వ్యవస్థ ఉంది అన్నాడు కదా. రైట్. అన్యాయం జరుగుతున్నప్పుడు తెలుగు జాతిగా వాళ్ళకి ఎందుకు గుర్తులేదని అడుగుతున్నాము. అప్పుడు లేని తెలుగు జాతి ఇప్పుడు గుర్తొచ్చింది అక్కడ చంద్రబాబు నాయుడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్ర వాళ్ళని ఉద్దేశించి కానీ ఆంధ్ర ప్రాజెక్టులను ఉద్దేశించి కానీ మాట్లాడినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీని తిట్టినప్పుడు కానీ ఇవన్నీ కూడా అప్పుడు తెలుగు జాతి ఏమి గుర్తు రాలేదా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ మధ్య కాలంలో చాలా క్లారిటీగా ఒక మాట చెప్తున్నారు. నేను పుట్టింది, బతికింది, సచ్చేది తెలంగాణ ప్రజల కోసమే, నా హక్కుల కోసమే అని చెప్పారు. అంటే తెలుగు ప్రజలు కాదా? తెలుగు ప్రజలు లేరా? అంటే రేవంత్ రెడ్డి అట్లా ఉండాలి. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద అభిమానం ఉంది కానీ ఒక్క నిమిషం అండి. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద అభిమానం ఉంది కానీ చంద్రబాబు గారికి ఆంధ్ర మీద అభిమానం లేక రాయలసీమ నీళ్ళని మీకు ఇచ్చేస్తానంటున్నాడా? అది విచిత్రంగానే ఉంది. రైట్. ఓకే. తెలంగాణకి నీ అన్యాయం చేయనని చెప్తున్నాడు మన చంద్రబాబు గారు. మరి ఆంధ్ర రాయలసీమ స్కీమ్ ఏమో ఆయన మనుషులతో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. రైట్. ఇందిరా శోభన్ గారు, విఠల్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.